హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ అలీఖ్యా అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ లైఫ్. గైస్, ఈరోజు టాపిక్ వచ్చేసి మోమ్స్ ఎవరైతే 8th మంత్ కంప్లీట్ చేసుకున్నారో, లైక్ దే ఆర్ ఇన్ 36th వీక్ ఆర్ 35th వీక్, రెడీ అయిపోండి. బ్యాగ్స్ గ్రాప్ చేసేసి రెడీ అయిపోండి. బికాస్ ఏ టైం అన్నా మీ బేబీ అరైవ్ అయిపోవచ్చు అండ్ దట్ వుడ్ బి ఎ బిగ్ డే ఫర్ యూ. సో ఆ టైంలో హరీబరీ అవ్వకుండా నేను కొన్ని చెక్ లిస్ట్ అనేది తీసుకున్నాను. అంటే నా ఎక్స్పీరియన్స్ని బట్టి, అంటే హాస్పిటల్ బ్యాగ్లో ఏదేదైతే ఉండాలో అది కంప్లీట్గా నేను ఈ వీడియోలో మీకు షేర్ చేసుకుంటాను. సో స్టే ట్యూన్, వీడియోని ఎండ్ దాకా చూడండి అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే నేను చేసిన వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ మెయిన్ 3 ఇంపార్టెంట్ థింగ్స్ మీరు మీ మైండ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ ఏంటంటే మనము ఎన్ని డేస్ హాస్పిటల్లో ఉంటున్నాము, ఈ థింగ్స్ అన్నీ కూడా మనం ఒకసారి హాస్పిటల్ స్టాఫ్ని అడగాల్సి ఉంటుంది. లైక్ ఎలా ఉంటుంది, నా పొజిషన్ ఏంటి, అది నార్మల్లో వెళ్తుందా, డెలివరీ సీలో వెళ్తుందా అనేది మనకి ఎవరు ఏం చెప్పలేరు. బికాజ్ సడన్గా అది సీ అయిపోవచ్చు. సో అన్నిటికీ ప్రిపేర్ అయిపోయి ఉండండి మీరు. ఈవెన్ అది నార్మల్ కానివ్వండి, సీ కానివ్వండి, బేబీ హెల్తీగా ఉండడం అనేది మనకు కావాలి. 3 ఇంపార్టెంట్ థింగ్స్ మీరు మైండ్లో పెట్టుకోవాలని చెప్పాను కదా. ఫస్ట్, మనము హాస్పిటల్లో ఎన్ని డేస్ ఉంటాము అంటే మ్యాక్సిమంగా నార్మల్ అవుతే కనుక వాళ్ళ హాస్పిటల్ రూల్స్ ప్రకారం 3 డేస్ అనేది మ్యాక్సిమం 3 డేస్ ఉంచుతారు. అండ్ ఒకవేళ నార్మల్ అవుతే కనుక మనకి ఇంకా తొందరగానే డిశ్చార్జ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా కాంప్లికేషన్స్ ఉంటే కనుక లైక్ అట్లీస్ట్ 3 to 6 డేస్ అనే టైం తీసుకుంటారు. ఇది కంప్లీట్ రూల్ అనమాట. సో ఈ 6 డేస్, మినిమం 3 to 4 డేస్ కోసము మీరు బ్యాగ్ని అనేది ప్యాక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీ డ్రెస్సెస్ కానివ్వండి, లేకపోతే ఫీడింగ్ నైటీస్, ఫీడింగ్ కుర్తీస్, వాట్ ఎవర్, అది ప్యాక్ చేసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, మీతో ఎవరు ఉంటున్నారు హాస్పిటల్లో, లైక్ అది మీ మదర్ ఉంటున్నారా, మీ హస్బెండ్ ఉంటున్నారా, ఆ 3 to 4 డేస్ కోసం ఎవరు ఉంటున్నారు మీతో, వాళ్ళ స్టఫ్ కూడా మనము ప్యాక్ చేయాల్సి ఉంటుంది కదా. వాళ్ళ థింగ్స్ అంటే వాళ్ళ క్లోత్స్ కానివ్వండి, సంథింగ్, అవి ప్యాక్ చేయాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, హాస్పిటల్ వాళ్ళు మనకేం ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ మీరు చెకప్కి వెళ్ళినప్పుడు ఇది కూడా కనుక్కోవాల్సి ఉంటుంది, నేనేం తీసుకొచ్చుకోవాలి అండ్ హాస్పిటల్లో మీరు నాకేం ప్రొవైడ్ చేస్తారు. అంటే ఈ లేబర్ సిచ్యువేషన్స్లో వాళ్ళు ఏమి ఇస్తారు, మనం ఏం తీసుకెళ్ళాలి అనేది. ఈ 3 థింగ్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. తర్వాత మన బ్యాగ్లో ఏం ఉండాలి అంటే ఈ 6 డేస్, ఆన్ అన్ యావరేజ్ 6 డేస్ అనుకోండి. 3 డేస్ అయితే వెల్ అండ్ గుడ్, మ్యాక్సిమంగా 3 డేస్లో మనని డిశ్చార్జ్ చేస్తారు. కొంత దగ్గర లైక్ 6 డేస్ ఉండొచ్చు, 7 డేస్ ఉండొచ్చు, మనకు అంత క్లియర్గా తెలియదు కాబట్టి సో మినిమం 6 డేస్ అనుకోండి. ఈ 6 డేస్కి మన బ్యాగ్లో ఏముండాలి అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. దానికోసం నేను చెక్ లిస్ట్ చేసుకున్నాను. సో నా బ్యాగ్లో ఏముండింది అనేది అంత లేదు. నాకు సడన్గా అంటే నేను బ్యాగ్ ప్యాక్ చేసే కన్నా ముందే నాకు సి సెషన్ అయిపోయిందనమాట. చెప్పాను కదా, జస్ట్ ఫర్ చెకప్కి వెళ్ళాము. బీపీ హై ఉండడం వల్ల నాకు ఆన్ ది స్పాట్ నేను డెఫినెట్గా ఆ రోజే డెలివరీ అవ్వాల్సి వచ్చింది. సో బట్ నేను ఈ చెక్ లిస్ట్ అనేది నిన్న ప్రెగ్నెన్సీ అప్పుడే నేను చేసుకున్నాను అండ్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో దట్స్ ద రీజన్ నేను మీకు షేర్ చేస్తున్నాను ఇవాళ. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి మన ఐడి కార్డ్ కానివ్వండి, ఇన్సూరెన్స్ పేపర్స్ కానివ్వండి, అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎమర్జెన్సీ నంబర్. ఇది ఇంట్లో ప్రతి ఒక్కరికి తెలియాలి. మీ ఐడి కార్డ్, మీ ఒకవేళ మీరు ఇన్సూరెన్స్ ఉంటే కనుక ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ నంబర్ అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. అండ్ సర్టన్ డాక్యుమెంట్స్, అంటే మీరు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు హాస్పిటల్ ఫైల్ ఉంటుంది కదా, ఆ ఫైల్ అనేది ఎక్కడ ఉంది అని చెప్పేసి ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళ అందరికీ చెప్పి పెట్టండి.
చేయండి. బికాజ్ మీకు తెలీదు, మీరు ఒకవేళ లేబర్లో ఉంటే కనుక ఆ ఫైల్ ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని వెతుక్కునే అంత ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు. ఫస్ట్ అయితే అది. అండ్ సెకండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మొబైల్ ఫోన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ నార్మల్ డెలివరీకి వెళ్తుంటే కనుక డెఫినెట్లీ మనకి కొంచెం టైం అనేది ఉంటుంది. ఎపిడ్యూరల్ ఇలాంటి కొన్ని అనస్థీషియా ఇంజెక్షన్స్ అనేవి ఇస్తారు. సో ఆ సిచ్యువేషన్స్లో మీకు కొంచెం టైం అనేది ఉంటుంది కాబట్టి యూ కెన్ ఎంటర్టైన్ యువర్ సెల్ఫ్ అండ్ మ్యూజిక్ వినమని అంటారు. సో సెల్ ఫోన్ అండ్ ఛార్జర్ అనేది సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ మీరు పెట్టుకోవాలి. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఇది మదర్స్కి సంబంధించింది అనమాట. లైక్ మదర్ క్లోతింగ్, ఏ క్లోత్స్ తీసుకోవాలనుకుంటున్నారు, అది మనకి నర్సింగ్ క్లోత్స్ అనేవి దొరుకుతాయి. లైక్ ఫీడింగ్ నైటీస్ కానివ్వండి, ఫీడింగ్ కుర్తీస్ కానివ్వండి, ఇలాంటివి కూడా దొరుకుతాయి. బట్ నేనైతే డెలివరీ తర్వాత హాస్పిటల్లో ఏదైతే ఇచ్చారో ఆ డ్రెస్ నాకు చాలా కంఫర్ట్గా ఉండింది, అది తీసుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ ఒక స్కార్ఫ్ లాంటిది తీసుకోండి. బికాస్ ఫీడింగ్ ఇచ్చే టైంలో కొంచెం అది మనం కవర్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఒక స్వెటర్ కానివ్వండి, జర్కిన్ కానివ్వండి, అలాంటివి తీసుకోండి. బికాస్ వీ డోంట్ నో టైం ఎలా ఉంటుంది అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ పంప్ అనేది పెట్టుకోండి. ఐ డోంట్ నో, ఇది హాస్పిటల్లోనే కొంతమందికి ప్రొవైడ్ చేస్తారు, బట్ కొంతమందికి ప్రొవైడ్ చేయకపోవచ్చు. బికాజ్ ఏంటంటే ఆ స్టార్టింగ్ డేస్లో మనకి ఒక్కసారి మిల్క్ రావడం స్టార్ట్ అయిపోయింది, బ్రెస్ట్ ఫీడ్ అనేది స్టార్ట్ అయిపోయింది అంటే మనకి మిల్క్ అనేది కొంచెం ఎక్కువగా వస్తుంటుంది. బట్ బేబీ అనేది అంత తీసుకోరు. సో దానివల్ల కొంచెం మనకి ఎక్కడన్నా డిస్కంఫర్ట్ ఉంటే కనుక హాస్పిటల్లో వాళ్ళే సజెస్ట్ చేస్తారు అది ఎక్స్ప్రెస్ చేసేసి మిల్క్ తీసేయమని చెప్పి. అండ్ ఇంకొక థింగ్ వచ్చేసి మెటర్నిటీ ప్యాడ్స్. ఈ ప్యాడ్స్ నాకైతే హాస్పిటల్లోనే ప్రొవైడ్ చేశారు. ఇఫ్ నాట్ మీరు హాస్పిటల్ అనుకోకపోయినా కూడా లైక్ ఓవర్ నైట్ ప్యాడ్స్ అని మామూలు ప్యాడ్స్ కూడా దొరుకుతాయి, అవి కూడా స్పేర్లో ఒకటి పెట్టుకోండి. లేదు అనుకుంటే కనుక మనకి హాస్పిటల్లో ఉన్న మెడికల్లో కూడా మనకి అవి దొరికిపోతాయి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి డిస్పోజబుల్ అండర్ గార్మెంట్స్ అనమాట. ఇవేంటంటే కొంతమంది ఇష్టపడరు డిస్పోజబుల్ వేసుకోవడం, కొంతమందికి ఇష్టం ఉండదు. వాళ్ళు అంటే ఇన్నర్ అనమాట, అది చాలా అంటే చాలా బ్లీడింగ్ అవుతుంది. రెస్పెక్టివ్ ఆఫ్ నార్మల్ ఆర్ సి సెషన్ స్టార్టింగ్ డేస్లో బ్లీడింగ్ అనేది చాలా అవుతుంది. దట్స్ ద రీజన్ నేను మీకు ఎక్స్ట్రా సెట్ ఆఫ్ ప్యాడ్స్ పెట్టుకోమని చెప్పింది. అండ్ ఎట్ ద సేమ్ టైం హాస్పిటల్లో వాళ్ళు డిస్పోజబుల్ ఇన్నర్స్ అనేవి ఇస్తారు. ఇఫ్ మీకు అవి నచ్చకపోతే కనుక కొన్ని లైక్ ఒక 3 to 4 సెట్ ఆఫ్ ఇన్నర్ పెట్టుకోవడం మంచిది. లేదు అనుకుంటే కనుక మనకి హాస్పిటల్లో మెడికల్ ఉంటుంది కదా, ఆ మెడికల్లో కూడా మీరు తీసేసుకోవచ్చు. ఒక చిన్న కిట్ అనేది తయారు చేసుకోండి. మోమ్స్ అందరికీ కూడా ఇది లైక్ దాంట్లో మీరు బ్రష్ పెట్టుకోండి, టూత్ బ్రష్ అండ్ సోప్, బాడీ సోప్, షాంపూ. ఈవెన్ మనము డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మనని చాలా క్లీన్గా హెడ్ బాత్ పోసి పంపిస్తారనమాట. నాకైతే అది జరిగింది. వేరే హాస్పిటల్స్లో ఎలా ఉన్నాయో ఐ డోంట్ నో. ఈ కిట్లో మాత్రం ఒక హెయిర్ క్లిప్ అనేది తీసుకోండి. బికాజ్ వెన్ యు ఆర్ ఇన్ లేబర్ అది చాలా యూజ్ అవుతుంది మనకి. బికాజ్ హెయిర్ టై చేసి ఉంటేనే బాగుంటుంది. అండ్ బ్రష్, సోప్ ఇవన్నీ చెప్పాను కదా. అండ్ హెడ్ ఫోన్స్ తీసుకోండి, శానిటైజర్ తీసుకోండి. అండ్ ఇంకొక థింగ్, బేబీ అరైవ్ అయిన తర్వాత అస్సలు హెసిటేట్ అవ్వకండి. అండ్ దట్ టు ఈ సిచ్యువేషన్లో ఎవరన్నా బేబీని చూడడానికి వచ్చినా, బేబీని ఎత్తుకోవడానికి వచ్చినా కూడా మొహమాటం లేకుండా చెప్పేయండి, శానిటైజర్ యూజ్ చేసి దెన్ యూ టచ్ ద బేబీ అని చెప్పి. శానిటైజర్ ఒకటి స్పేర్లో పెట్టుకోండి. అండ్ ఇంకా కొన్ని హెడ్ ఫోన్స్, కోంబ్, కొన్ని స్నాక్స్ అనేవి పెట్టుకోండి. స్నాక్స్ బికాజ్ ఏంటంటే మీకు బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ అయిపోగానే బేబీ ఫ్రీక్వెంట్గా లేస్తూనే ఉంటారు. ఆ టైంలో మనకి చాలా అంటే చాలా ఆకలిస్తూ ఉంటుంది. సో కొన్ని న్యూట్రిషన్ బార్స్ పెట్టుకోండి అండ్ ఓఆర్ఎస్ పెట్టుకోండి. ఇఫ్ ఇన్ కేస్ నార్మల్ డెలివరీ మీరు లేబర్లో వెళ్తుంటే కనుక ఓఆర్ఎస్ చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుందని విన్నాను నేను. సో అది కొంచెం సిప్ చేస్తూ ఉంటే మీకు ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది వస్తుంది. దీస్ ఆర్ ద థింగ్స్ మీరు ఒక చిన్న కిట్ లాగా తయారు చేసేసుకోవచ్చు.
అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు ఏ క్లోత్స్ వేసుకోవాలి అనుకుంటున్నారు ఇంటికి వెళ్ళేటప్పుడు. లైక్ ఆ హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు కూడా ఓకే ఫైన్, మీరు మామూలు క్లోత్స్ వేసుకోవచ్చు. బట్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఏ డ్రెస్ మీద వెళ్ళాలనుకుంటున్నారో ఆ డ్రెస్ పెట్టుకోండి. నేనైతే మామూలు ఫీడింగ్ నైటీ ఉండింది, ఆ నైటీ మీద వచ్చేసాను. అండ్ ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ బేబీ, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ కదా. సో బేబీకి ఏం కావాలి అండ్ హాస్పిటల్లో ఏమి ఇస్తారు అని చెప్పేసి ఫస్ట్ మీరు అది తెలుసుకోవాలి. అండ్ తర్వాత బేబీకి కావాల్సిన థింగ్స్ ఏంటి, బేబీకి కొన్ని క్లాత్స్ కావాలి. ఆ ఆకాంక్షకైతే పేర్ ఆఫ్ క్లోత్స్ అనేవి వాళ్ళు వేసేసే ఇచ్చారు. ఒక హ్యాట్, మిటన్స్, అవి ఒక పేర్ అయితే ఇచ్చారు. బట్ కొంతమందికి బిలీఫ్ ఉంటుంది కదా, లైక్ బేబీ పుట్టక ముందు ఏవి తీసుకోకూడదు అని చెప్పేసి. ఇది ఇన్ కేస్ మీరు ఆ కేటగిరీ అవుతే కనుక కొన్ని పాతవి ఎవరి దగ్గరన్నా ఉంటే వాళ్ళ దగ్గర నుండి క్లోత్స్ తీసుకొని వాష్ చేసి పెట్టుకోండి. దాంట్లో మెయిన్గా ప్రిఫర్ చేయాల్సింది టీ షర్ట్స్, అంటే మీద నుండి వేసే టీ షర్ట్స్ కాదు, బటన్స్ ఉంటాయి కదా, ముందు బటన్స్ ఉంటాయి కదా, అలాంటి టీ షర్ట్స్ తీసుకోండి. అండ్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి బెల్లి బటన్ అనేది ఉంటుంది, మాయా ఉంటుంది కదా, ఆ మాయా అనేది ఇరిటేట్ అవ్వకుండా చూడండి. బికాజ్ అది మనకి 2 to 3 వీక్స్ ఉంటుంది. సో అది ఇరిటేట్ అవ్వకుండా చూడండి. అండ్ కొన్ని లంగోట్లు అంటారు కదా, లైక్ డైపర్స్ యూజ్ చేసే వాళ్ళు హ్యాపీగా డైపర్స్ యూజ్ చేసేసుకోవచ్చు. బట్ నేనైతే డైపర్స్ యూజ్ చేయలేదు. అది మా గ్రాండ్ మా శారీతో గుట్టినవి లంగోట్లు ఉంటాయి, అవి మీరు ఏ చిన్న స్టిచ్చింగ్ షాప్కి వెళ్ళి అడిగినా కూడా టైలర్స్ కుట్టిస్తారు. అవి కొన్ని దుప్టాలు అంటే కాటన్ క్లాత్స్ ఉంటాయి కదా, కాటన్ క్లాత్స్. అండ్ 2-3 శారీస్ పెట్టుకోండి బేబీకి. ఇఫ్ ఇన్ కేస్ మీ బేబీ వింటర్లో పుడుతుంటే గనక కాటన్ శారీస్ అనేవి పెట్టుకోండి. కాటన్ శారీస్ అంటే అది చాలా యూజ్ చేయాలి, అంటే మన గ్రాండ్ మాస్కి ఉంటాయి కదా క్వాలిటీ శారీస్, ఆ శారీస్ పెట్టుకోండి. ఆ శారీస్ ర్యాప్ చేసేయచ్చు. లేదు అనుకుంటే కనుక మీరు మార్కెట్లో చాలా బ్లాంకెట్స్ దొరుకుతున్నాయి, స్వైడల్ బ్లాంకెట్స్ అని ఉంటాయి, ఆ బ్లాంకెట్లో కూడా మీరు బేబీని ర్యాప్ చేసేయచ్చు. అండ్ ఇంకా ఏంటంటే ఒక హ్యాట్ తీసుకోండి. హ్యాట్ అంటే ఒక టోపీ లాంటిది, అది. మిటన్స్ తీసుకోండి. మిటన్స్ ఎందుకు అంటే పుట్టిన బేబీకి చాలా పెద్ద నెయిల్స్ అనేవి ఉంటాయి, వాటితో ఏంటంటే వాళ్ళే స్క్రాచ్ చేసుకుంటూ ఉంటారు. ఆ స్క్రాచ్ అవాయిడ్ చేయడానికి కోసము మిటన్స్ అండ్ సాక్స్ అనేవి వేస్తాము. బట్ కొంతమంది థియరీ ఏముంటుందంటే మిటన్స్ వేయడం వల్ల వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయలేరు పిల్లలు అని చెప్పి. బట్ నేను మాత్రం ఆకాంక్షకు వేశాను మిటన్స్. అండ్ దిస్ ఇస్ మై బేబీ, ఇగ్నోర్ హర్, నేను మీకు తన్ని చూపిస్తాను. అండ్ డైపర్స్ అండ్ వెట్ వైప్స్ అనేవి నేను తీసుకువెళ్ళాను. ఆకాంక్ష, వెట్ వైప్స్ అనేవి నేను తీసుకెళ్ళాను. నాన్న. అండ్ వెట్ వైప్స్ అనమాట, వెట్ వైప్స్ అండ్ డైపర్స్ అయితే మోస్ట్లీ హాస్పిటల్లో ఇస్తారు. బట్ నేను పర్టికులర్గా నాకు ఈ వెట్ వైప్స్ కావాలి అని చెప్పి, ఈ బ్రాండ్ వెట్ వైప్స్ కావాలి అని చెప్పి వెట్ వైప్స్ కూడా తీసుకున్నాను. బికాజ్ ఏంటంటే నాకు నచ్చిన బ్రాండ్ హాస్పిటల్లో ఇస్తారో ఇవ్వరో ఐ డోంట్ నో. సో నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు, అదొకటి తీసుకున్నాను. నాట్ మచ్, పుట్టిన వెంటనే హాస్పిటల్ బ్యాగ్లో అన్నీ ఏం ఉండాల్సిన అవసరం ఉండదు. బట్ ఇవి ద మెయిన్ ఇంపార్టెంట్. ఈ వీడియో మీ అందరికీ నచ్చి ఉంటుంది అనుకున్నాను, అండ్ కొంచెమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్, అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు, అండ్ షేర్ టు లైక్ చేయండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. దిస్ ఈజ్ మై బేబీ, దిస్ ఈజ్ మై ఆకాంక్ష. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ హాయ్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.